ఆంధ్రప్రదేశ్లో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయా అంటే అవుననే సమాధానం రాజకీయ వర్గాల నుంచి వస్తుంది. ఇది ఇవాళ నుంచి విస్తృతంగా ప్రచారం అవుతుంది. దీనికి ప్రధాన కారణం కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలకు ఆమోద ముద్ర వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో విస్తృతంగా అధ్యయనం చేసి రాష్ట్రపతి గారికి ఒక నివేదికను సమర్పించింది. సుమారు 18,000 పేజీలకు పైగా ఆ నివేదిక ఉంది. అందులో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని అంటే దేశమంతా ఒకే దఫ ఎన్నికలు నిర్వహించాలనేది ఆ రిపోర్టు ప్రధాన సారాంశం. ఇందులో భాగంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్కు ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ఊపందుకుంది. మధ్యంతర ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయంటే ఈ 2024 అంటే ఇప్పుడు సరిగ్గా 100 రోజులు మాత్రమే చంద్రబాబు సర్కారు తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంది. మధ్యంతర ఎన్నికలు బహుశా 2026కు జరిగే అవకాశాలు ఉన్నాయనేది ఎక్కువ మంది చెప్తున్న మాట. రానున్న శీతాకాలం సమావేశంలో పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేయనున్నారు. అలాగే ప్రతి రాష్ట్రం కూడా ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంది. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కరువా అనే సామెత చెందిన మోదీ సర్కార్ అనుకుంటే ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా బిల్లును వ్యతిరేకించే పరిస్థితి లేదు. అవి విపక్షాల ప్రభుత్వాలు ఉన్నా కూడా ఏదో రూపంలో ఆమోదించుకోవడం మోదీ సర్కార్కు బాగా తెలుసు. మనం గత కొన్నేళ్లుగా చూస్తున్నాం ఎన్ని రకాల బిల్లులు ఏ విధంగా ఆమోదం తెలిపాయో మనందరికీ బాగా తెలుసు. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు ఆమోదం తెలపడం పెద్ద కష్టమేమీ కాదనేది రాజకీయ వర్గాల బోగట్ట. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా జరుగుతాయంటే ఉదాహరణకు 2024లో ఇక్కడ నూతన ప్రభుత్వం ఏర్పడింది. ఉదాహరణకు 2026లో మళ్ళీ ఎలక్షన్లు జరపాల్సి వస్తే మిగిలిన పదవీ కాలం ఏదైతే ఉందో అంటే 2029లో యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటుకు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ మిగతా 3 ఏళ్ల పదవీ కాలానికి మాత్రమే 2026లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్లో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయనే ప్రచారానికి బలం కలుగుతోంది.